హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిరి టాక్స్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదే అండి, మేము శ్రీశైలంకి దగ్గరలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి దర్శించుకోవాలని త్రిపురాంతకంకి వచ్చాము. ప్రపంచంలోనే ఏకైక శ్రీచక్ర ఆకారంలో నిర్మితమై ఉండే శైవక్షేత్రం త్రిపురాంతకం. అద్భుతమైన ఆలయము. ఏ ఆలయంలోనైనా మూలమూర్తిని మనం తూర్పు దిశగా దర్శించుకుంటాము. కానీ ఇది రాక్షసాగమన ప్రకారం నిర్మించినది కాబట్టి దక్షిణ దిశ అయిన నైరుతి ద్వారా మనం స్వామిని దర్శించుకుంటాము. త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ అని చెప్తూ ఉంటాం కదా మనం. ఆలయంలో చామరకర్ణ రససిద్ధి గణపతి మనకు దర్శన భాగ్యం ఇస్తాడు. ఈ చామరకర్ణ అంటే స్వామి చెవులు విస్తరాకు వలె విస్తరించి ఉన్నాయని చెప్తారు. ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏమిటంటే, త్రిపురాంతకం నుండి ఇక్కడ కనిపిస్తున్న శ్రీశైల బిలమార్గం అంటే ఈ చీకటి గృహ ద్వారా కాశీ శ్రీశైలం చేరుకునే మార్గం ఉంది. కానీ ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది కాబట్టి ప్రస్తుతం 800 మీటర్ల వరకు వెళ్ళవచ్చు. పూర్వం ఋషులు మునులు ఈ గృహ ద్వారానే కాశీ శ్రీశైలం చేరుకునేవారట. ఇది చాలా అద్భుతమైన విషయమే కదా. ఇక స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే, తారకాసురుని కుమారులైనటువంటి త్రిపురాసురుడు, తారాక్షుడు, విజృంభాలి, కమలాక్షుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి 3 పురాణాలని నిర్మించుకొని దేవతలు ఋషులు ప్రార్థిస్తుండగా దేవతల యొక్క ప్రార్థన చేత రుద్రుడు బాలాత్రిపుర సుందరి అమ్మవారి సహాయంతో త్రిపురాలు ఛేదించి వారిని ఈ ప్రాంతంలో సంహరించారు. ఇక్కడున్న లింగం తత్పురుషలింగమని, పూర్వం త్రిపురాంతకేశ్వర స్వామివారు పిలిస్తే పలికేవారని, అందుకు పాల్పూరి సోమనాథుని బసవపురాణంలో చెప్పబడింది. ఇదొక రక్తపాత్ర బలిపీఠము అని అంటారు. పూర్వము రాజుల కాలంలో కొన్ని వేల దున్నపోతులను బలిచ్చేవారట. ఇందులో ఎంత బలి రక్తం ఇచ్చినా ఇది మాత్రం అసలు నిండేది కాదంట. అంత ప్రాముఖ్యత ఉంది ఈ బలిపీఠంకి. ఇప్పుడైతే దున్నపోతుల బలిని నిషేధించారులేండి. शंभो महादेव शंभो, the eternal source of creation and destruction. Neelkanth Prabhu, oh blue-throated Lord, Savior who drank the poison of the cosmos. Ocean of compassion, ever merciful to all beings. Damaru ki dhwani, sound of the sacred drum that sustains